హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చేసి సరస్వతి అండి. బిగినర్స్కి క్లాస్ చూపిస్తున్నా కదా, ప్యాంట్ స్టిచ్చింగ్ చూసేద్దానండి. ఇది వచ్చేసరికి మనం 8 అంగుళాలు కట్ చేసుకుంది జాయింట్ చేసుకోవటం అండి. రివర్స్లో పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. రెండు పైవైపు పెట్టుకొని అటు ఇటు తిరగలు వచ్చేటి. ఈ క్లాత్ ముక్కలు ఏందంటారా, మనం నడుము పట్టీకి బొందెకిచ్చడానికి స్టిచ్చింగ్ అండి. 4 ముక్కలు ఉంటాయి. 4 క్లాత్ ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత సమానంగా కట్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ముక్క ఉంది, అది కూడా క్లాత్ స్టిచ్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది. 4 ముక్కల్ని సమానంగా పెట్టేసుకొని ఎక్కడ హెచ్చులు తక్కువలు ఉన్నాయి, ఎక్కడ కరెక్ట్గా ఉందా చూసుకొని సమానం చేసుకుంటూ మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం నడుము పాటికి బొందెక్కించుకోవడానికి పట్టీలా కుట్టుకోవాలి కదా. పై సైడ్ నుంచి మనం 1/2 ఇంచు మధ్యంతో ఒక స్టిచ్ చేసేసుకుందాం. అలా పెట్టేసి నిదానంగా సరి చేసుకుంటూ పై క్లాత్ కింద క్లాత్ని సరి చేసుకుంటూ 1/2 ఇంచు మధ్యంతో స్టిచ్ చేసుకుంటున్నాం. సేమ్ మీరు కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి. అలా సమానంగా స్టిచ్ చేసుకోవటం అయిపోవచ్చింది. ఇప్పుడు మనకి పై క్లాత్ అనేది మనం పట్టీకి పెట్టుకునే క్లాత్కి అంచు ఉంది కాబట్టి మనం ఫోల్డింగ్ చేసే పని లేదు. నెక్స్ట్ వచ్చేసరికి అటు ఇటు అంచు స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ అంచులు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బొందెక్కించడానికి పట్టీ మడత పెడతాం కదా, అలా అంచులు కుట్టుకోకపోతే పోగులు అనేవి వచ్చేసిద్ది క్లాత్. అలా మనం బొందు కుట్టుకునే ముందు, బొందికి పట్టీ కుట్టుకునే ముందు సైడ్ అంచులు కుట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ప్యాంట్ అనేది. నేనేదో మిషను మీకు కనబడేట్టు వీడియో పెట్టుకుంటే అసలు ఒక వ్యూ రాలేదు కూడా రాలేదు బిఫోర్ వీడియోకి. ఇంత కష్టపడి కుట్టాను అనుకున్నారు ఫ్రెండ్స్. అంటే బిగినర్స్ కోసమే నేను డ్రెస్ స్టిచ్ చేసింది, లేకపోతే అసలు ఆ వీడియో తీయాల్సిన అవసరం కూడా లేదు. నేను అంత క్లియర్గా కనిపించేట్టు కుట్టినా కానీ ఒక్క వ్యూ కూడా రాలేదు. నేను మళ్ళీ మిషన్ తిప్పుకొని ఒక స్టాండ్ పెట్టుకొని లేస్తూ కూర్చుంటూ ఆపుతూ స్టాండ్లో వీడియోని ఎంత కష్టపడ్డా కానీ ఉపయోగం లేదు అనిపిస్తుంది. సరేలే కానీ నెక్స్ట్ మీకు వీడియో బోట్ నెక్ వీడియో కావాలా లేకపోతే ప్రిన్స్ కట్ వీడియో కావాలా కామెంట్ చేయండి. మీరు ఏది చెప్పబోతే నేను ఏదో ఒకటి డిసైడ్ అయ్యి చెప్పేస్తాను క్లాస్ అనేది. ఇప్పుడు దాకా నేను ఎందుకంటే బోట్ నెక్ వీడియో అవన్నీ పెట్టండి, డ్రెస్సు లాంగ్ ఫ్రాకు స్టిచ్ చేస్తున్నా కదా, ఆ వీడియో వల్లే పెట్టాను. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కానీ డ్రెస్ స్టిచ్చింగ్ కానీ మీకు అర్థమైపోయే ఉంటుంది. లాంగ్ ఫ్రాక్ వచ్చి మనం ఫుల్ కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు పట్టీ కుట్టడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకోవాలి పైవైపు. అలా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అని ఉంటుంది. నేను చూపించే వీడియో ప్రకారం మీరు కనుక కుట్టుకున్నారనుకోండి 100% సక్సెస్ అవుతారు. నేను అబద్ధాలు చెప్పనండి, నిజం చెప్తున్నాను. అందుకనే నేను చెప్పినట్టు మీరు నేర్చుకుంటే బాగా యూజ్ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం కింద కాలుకి ప్యాంటు క్లాత్ కదా, నడుం సైడ్ క్లాత్ కుట్టాము. మనం ఇప్పుడు నడుం దగ్గర నుంచి ప్యాంటు క్లాత్ ఉంటుంది కదా, అది సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. అలా సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు ఖర్చు అనేది అటు ఇటు డివైడ్ చేసేసి అంచుల్లాగా మడతేసి స్టిచ్ చేయాలి. అప్పుడు బోటెక్ లెవెల్లో స్టిచ్చింగ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు అలా స్టిచ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి అటు సైడ్ కూడా అంతే ఫ్రెండ్స్.
ఇప్పుడు స్టిచ్ చేయడం అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు కాలుకి పట్టీ కుట్టాలి కదండి. మనం ప్యాంట్కి కాళ్ళ వైపు పట్టీ కుడతారు, అది మందంగా ఉండాలి. పొడుగు ఎక్కువ ఉంటే మనం అదే క్లాత్ మడత పెడతాం కదా, పొడుగు ఎక్కువ లేదు కాబట్టి ఎదురు క్లాత్ వేసేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. లేదా బకరం ఉంటే బకరాన్ని పెట్టేసి ఇప్పుడు మనం స్టిచ్ చేసే క్లాత్కి బకరం లోపల వైపు పెట్టేసి ముక్కకి స్టిచ్ చేసుకోవచ్చు. అలా పైవైపు నుంచి పెట్టేసి లోపలికి తిప్పేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి. నీట్గా రాపోయిందనుకోండి లుక్ అనేది ఉండదు. ఇప్పుడు అటు పైవైపు స్టిచ్ అయిపోయింది కదా. ఇప్పుడు 2 కుట్లు వేసుకుందామండి. ఈ చివరి ఒకటి, మిడిల్ స్టిచ్ ఒకటి. మనం సపోజ్ కింద కాలపట్టీకి డిజైన్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా స్టిచ్చింగ్ అయిపోయింది. సెకండ్ సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా లేకపోయినా అటు చివర ఇటు చివర 1/2 ఇంచ్ వదిలేసైనా పెట్టేసుకోవచ్చండి క్లాత్. ఏదైనా కనబడేట్టు పెట్టి స్టిచ్ చేస్తే ఉపయోగం లేదన్నట్టే ఉంది ఫ్రెండ్స్. కనబడకుండా కొంచెం కనబడి కొంచెం కనబడకపోతే అప్పుడు ఇంట్రెస్టింగ్గా జూమ్ చేసుకొనల్లా చూస్తారు. ఇప్పుడు ఇంత వివరంగా కనిపిస్తున్నా కానీ ఉపయోగం లేకుండా పోయింది. మీకు ఏ వీడియో కావాలో చెప్పండి, స్టిచ్చింగ్ వీడియోలో ఏ మోడల్ కావాలా అని. సేమ్ ఇందాకట్లాగే స్టిచ్ చేసుకోవాలని చెప్పా కదండి. అలా మనం లోపల వైపు పెట్టేసి అలా పై వైపు నుంచి 3 స్టిచ్చింగ్స్ అని వేసేసుకోవచ్చు. ఇప్పుడు కాలు దగ్గర పట్టీ కుట్టడం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు కాళ్ళ దగ్గర పట్టీ కుట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం నడుం క్లాత్ ఉంది కదా, ఆ నడుం క్లాత్కి 4 భాగాల్లాగా పెట్టేసుకొని నడుం సైడ్ టక్స్ పెట్టేసుకోవాలి. సైడ్కి టక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, జాయింట్ దగ్గర నుంచి మనం ఇప్పుడు కింద సైడ్ క్లాత్ ఉంటుంది కదా ప్యాంట్ క్లాత్, నడుం క్లాత్కి సమానంగా మధ్య వైపు పెట్టేసి 2 జాయింట్లు ఒకవైపే ఉండాలి, ఒకేలాగా కరెక్ట్గా ఉండాలి. అలా పెట్టేసుకొని మనం జాయింట్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ కట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికి వచ్చేసరికి కొద్దిగా అంగళం 2 అంగళాల లెంత్లో మనం కుచ్చులు అనేవి పెట్టుకుంటూ ఉండాలి. ఒక సైడ్ వచ్చేసరికి ఏమో పైవైపు నుంచి కుచ్చు పెట్టుకుంటామండి. చూడండి వీడియోలో మీకు బాగా క్లియర్గానే అర్థమవుతుంది. కరెక్ట్గా అది చివరి వరకు సరిపోయేంత వరకు ఉంచుకొని మిగతాదంతా క్లాత్ కుచ్చు పెట్టేసుకోవటమేనండి. మనం టక్స్ పెట్టిన వైపుకి అటు 4 కుచ్చులు ఇటు 4 కుచ్చులు, అలా రాకపోతే 6 కుచ్చులు వస్తే అటు 3 కుచ్చులు ఇటు 3 కుచ్చులు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ అయిపోయిందండి కుచ్చులు పెట్టడం స్టిచ్ చేయడం. సెకండ్ సైడ్ వచ్చేసరికి నేను చెప్పా కదా ఫ్రెండ్స్, ఒకటి పై వైపు ఒకటి కింద సైడ్కి వచ్చేసి స్టిచ్చింగ్ ఉంటుందని. సేమ్ అలానే ఇప్పుడు ఇది కూడా నడుం టక్ ఎక్కడుందో చెక్ చేసుకొని మనం దాని ప్రకారం కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి. ఇలా సమానంగా స్టిచ్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ టక్స్ కొద్ది దూరంలో ఉంది కాబట్టి మనం కుచ్చులు అనేవి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా కుట్టేసుకోవచ్చండి బిగినర్స్ అయినా కానీ. ఇప్పుడు మనం కుచ్చు పెట్టడం అయిపోవచ్చింది. ఇంక 2 కుచ్చులు పెట్టేసుకుంటే సెకండ్ సైడ్ కూడా కుచ్చులు పెట్టేయటం అయిపోయింది. కుచ్చులు ప్యాంట్ అంటారు ఇది. స్ట్రైట్ ప్యాంటింగ్ అనేది కటింగ్ చూపించే కదండి, సేమ్ ఇంక అలానే కట్ చేసుకొని జాయింట్ చేసుకోవటమే. సెకండ్ సైడ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే సెకండ్ సైడ్ కూడా అయిపోయాక రెండో స్టిచ్చింగ్ వేసుకోవాలి.
2 స్టిచ్చింగ్లు వేసుకొని నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతోమంది బిగినర్స్కి ఉపయోగపడిద్ది. బయటికి వెళ్ళి డబ్బులు పెట్టి నేర్చుకోలేని వాళ్ళందరికీ చాలా వరకు ఉపయోగపడిద్ది. మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అలా సరి చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనం కింద కుచ్చు పెట్టిన తర్వాత సరి చేస్తూ స్టిచ్ అయిపోతే ముడతలు అనేవి వస్తాయి. అందుకోసం మనం సరి చేస్తూ స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు కుచ్చులు పెట్టాం కదా, అప్పుడు పై వైపు నుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి. అది పై వైపు అంటే నడుము వైపు కానీ కుచ్చు పెట్టిన కింద సైడ్ కానీ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు భలే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. 1, 2 మీరు స్టిచ్ చేసుకున్నారనుకోండి మీకే అర్థమైపోద్ది. అసలు ఒక ప్యాంట్ స్టిచ్ చేసుకున్నా చాలు నా వీడియో చూసి. నేను సక్సెస్ అయినా కాకపోయినా నాకేం ఇబ్బంది లేదు. నా వీడియో 10 మందికి ఉపయోగపడాలని నేను కోరుకుంటాను. అలా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. అలా స్టిచ్ చేసుకోవటం కూడా అయిపోయింది. అయిపోలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవటం అయిపోయింది. ఇప్పుడు ఇంకా జాయిన్ చేసుకోవాలి. మనం నడుం సైడ్ ఫస్ట్ ఒక సైడ్ స్ట్రైట్గా వస్తుంది, అటు సైడ్ జాయిన్ చేయాలి. ఫస్ట్ అక్కడ రఫ్ లాగేసుకొని చూడండి అలా సమానంగా స్టిచ్ చేసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాంట్ని మామూలుగా పట్టేసుకుంటాం కదా, పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలండి. మనం హ్యాండ్కి జాయింట్ ఎలా చేస్తామో సగం షోల్డర్ దగ్గర నుంచి అటు సగం ఇటు సగం సేమ్ అదే ప్రాసెస్ అండి. జాయింట్ అనేది మనం మిడిల్ దగ్గర నుంచి ఇటు జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ అటువైపు జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు అనేది ప్యాంట్ కాలు దగ్గర హెచ్చులు దక్కులు రాకుండా సమానంగా వస్తుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు సగం వైపు స్టిచ్చింగ్ అయిపోయింది. సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాము. నేను కుట్టుబడింది అనుకున్నాను, అది స్టిచ్చింగ్ అనేది దారం అయిపోయి కుట్టుబడలా. నేను చెక్ చేసుకోవాలా, లైటింగ్ వెళ్తురు ఫుల్గా ఉంది కదా, అందుకని అర్థం కాలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. అలా సరి చేసుకుంటూ స్టిచ్ చేసామనుకోండి, క్లాత్ అనేది ఎక్కువ వస్తే కుర్చీలు అనేది ఎక్కువ వస్తాయి, క్లాత్ అనేది తక్కువ వస్తే కుర్చీలు కూడా తక్కువే వస్తాయండి. అలా స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు రెండో స్టిచ్చింగ్ వేసుకుందాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. అలా సరి చేసుకుంటూ స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. నేను షార్ట్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. డ్రెస్ ఎలా ఉందో స్టిచ్చింగ్ మీకే అర్థమైపోయింది. నేను బ్లౌజులైనా కానీ డ్రెస్ అయినా కానీ ఫ్రాక్ అయినా కానీ బాడీకి సెట్ అయ్యేట్టే స్టిచ్ చేస్తాను. అలా స్టిచ్ చేసుకుంటేనే కస్టమర్లు కూడా వస్తారు. ఇప్పుడు ఇంకా ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఎందుకంటే బోర్డు పెట్టలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.